రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ నిరాకరించినందుకు యువతి పైన హత్యకు పాల్పడ్డాడు యువకుడు. అయితే యువకుడి పేరు కుల్లయ్యప్పలాగా గుర్తించారు. అయితే ముఖ్యంగా ఇంట్లో ఎవరు లేని టైం చూసి యువతి పైన దాడి చేసి 11 సార్లు కత్తితో పొడిచినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ కాల్లో అందిస్తారు. రైట్ దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ యువతి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఎన్నాళ్ళ నుంచి తను ప్రేమిస్తున్నాను అని చెప్పి వెంటబడుతున్నారు? దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి దామోదర్? గౌతమి, ప్రస్తుతం అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వేముల మండలం వి కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన అమ్మాయి పైన ఏదైతే జులాయిగా తిరిగే కుల్లాయప్ప అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అమ్మాయి మీద 13 కత్తిపోట్లు జరిగే దాడికి గురైంది. 13 కత్తిపోట్లు గురవడంతో ఆ అమ్మాయిని తిరుపతి ఏదైతే ముందుగా కడప రిమ్స్కి తరలించారో ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను నేరుగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి బంధువులు ఇక్కడే ఉన్నారు, వారి తల్లితో పాటు ఇతర బంధువులు ఉన్నారు. అసలు అమ్మ ఏం జరిగింది? ఈ కుల్లాయప్ప అనేవాడు ఎవడు, ఏం చేసేవాడు? మాకు సంబంధం సార్, ఇంట్లో వాడు తిరుగుతుంటాడు. మేము ఆ రోజు సాయంత్రం పని పోయినాం, ఇద్దరం. ఈయన డ్యూటీ పోయినాడు. సాయంత్రం 4 గంటలప్పుడు మేము పని టయానికి వాడు ఇంటికాడికి వచ్చి తాగేసి ఎట్లా పాపను దాడి చేసినాడు సార్. ఇంతకుముందు ఎప్పుడన్నా మీ ఇంటి వద్దకు వచ్చాడు? లేదు సార్, అట్నే రోడ్డు బట్టి పోతుంటాడు వస్తుంటాడు. మన ఇంటికాడికి వరకు రాలేదు సార్. నిన్న వచ్చినాడు సార్. పాపను ఏం పని చేస్తాడమ్మా వాడు? ఏమో సార్ తెలియదు సార్. బేకార్గా తిరిగేవాడే, రోజు తాగి తిరుగుతుంటాడు. మన ఇంటి ముందర రోడ్డు ఉండదు, ఆ రోడ్డు మీద తిరుగుతుంటాడు. అట్లా తిరుగుతుంటాడు, ఫుల్గా తాగి బేకార్గా తిరుగుతుంటాడు. అక్కడ ట్యాంకీ ఉండే, మన ఇంటి ఎదురు ట్యాంకీ ఉంది, నీళ్ళ ట్యాంకీ. అక్కడ నీళ్ళ కోసం వచ్చేది తిరిగేది ఎట్లంటే అట్లా మాట్లాడిపోతుంటే ఒకరోజు వార్నింగ్ ఇచ్చిన వానికి, ఈ మాదిరి మాట్లాడకూడదు, ఆడపిల్లలు ఉంటారని. అప్పుడు వాడు అది మనసులో పెట్టుకొని దాడి చేసి ఎవరు లేని చూసి ఇంట్లోకి వచ్చి దాడి చేసిన. ఇంతకుముందు మీరు పోలీసులకు ఎవరికైనా కంప్లైంట్? ఎప్పుడు ఏం లేదు ఇలా అసలు ఇంతవరకు. మీరు ఏమైనా గ్రామస్తులు మందలించడం గ్రామ పెద్దలకు కానీ ఎవరికి చెప్పలే మనం, అదేం పెద్ద విషయం కాదు కదా అని చెప్పి ఊరికి మా తమ్ముడు వాని ఇక్కడ ఆడపిల్లలు ఉంటారు, నీవు ట్యాంకీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు, మాట్లాడాకు అని చెప్పినారు. వాడు మీ న్యాయం చెప్పినా మీ న్యాయంతో నన్ను దండించినవాడు అని అది ఒక కచ్చపూర్వకంగా పెట్టుకొని ఎవరు లేని చూసి ఇంట్లో దాడి చేసినాడు. ఆ పిల్లోడి కుటుంబం ఏం చేస్తుంది? వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ ఉండదు, వాళ్ళ అమ్మ రైతు పనికి పోతుంది, వీడు తాగుడిపోతాడు. ఎక్కడంటే ఎక్కడ పోతాడు, ఒక్క ఊరు లేవు, ఒక నేల లేవనికి. ఎట్లుంది మీ అమ్మాయి పరిస్థితి? మా అమ్మాయికి ఇప్పుడు ఆపరేషన్ చేసినారు, సక్సెస్ అయిందని డాక్టర్ చెప్పినారు, బయటకు వచ్చి ఉండాలి. అమ్మ, మీరు ఇంతకుముందు మీరు చూసారా కుల్లాయప్ప అనేవాడిని? మొత్తం మీద అయితే ఒక కుటుంబ సభ్యులంతా ఇక్కడికే చేరుకున్నారు. అమ్మాయికి ఆపరేషన్ ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్లో ఉంది, ఆపరేషన్ కూడా సక్సెస్ అయిందని ఆ కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద అయితే ఎవరైతే కుల్లాయప్ప అనే వ్యక్తి అమ్మాయి మీద దాడి చేయడానికి ప్రయత్నించడానికి ముందు దాడి కంటే ముందు గతంలో అమ్మాయిని 1-2 సార్లు ఇబ్బంది పెట్టడంతో ఆమె తల్లిదండ్రులు మందలించడంతో అది మనసులో పెట్టుకొని ఆ అమ్మాయి మీద భౌతికంగా దాడి చేశాడు, కత్తితో దాడి చేశాడు. అమ్మాయికి 13 కత్తిపోట్లు దిగాయి. దీంతో మొదటగా అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత నేరుగా ఏదైతే కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారో అక్కడ కూడా పరిస్థితి విషమము, ఉన్నత స్థాయి ఆసుపత్రికి వెళ్ళాలంటూ చెప్పడంతో రుయాలోకి రాత్రి తరలించారు. రుయాలో అమ్మాయికి ప్రస్తుతం చికిత్స జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే అకతాయిగా తిరుగుతున్న కుల్లాయప్ప మందలించినారనే కారణంతోనే ఆమె పైన దాడి చేశారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పందించారో ఆమె నేరుగా కడప ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మాట్లాడారు. విద్యాసాగర్ నాయుడుతో మాట్లాడిన వెంటనే అంతేకాకుండా ఎవరైతే కుల్లాయప్పను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే ముందు జాగ్రత్త చర్యగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఏదైనా అకతాయిలు ఈ విధంగా వ్యవహరిస్తే స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నప్పటికీ గ్రామ స్థాయిలో ఉన్నట్టుండి ఈ విధంగా ఏదైతే ఈ జులాయిగా తిరిగే ఇతను ఈ విధంగా చేయడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది, తల్లడిల్లిపోతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాత్రి నుంచి వీరంతా తమ కూతురు ఆరోగ్యం కోసం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్నంత భయాందోళనకు గురై ఇక్కడ ఆసుపత్రి ఎదుట ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఘటన అయితే పులివెందల మండలం వేముల మండలం ఏదైతే కొత్తపల్లి గ్రామంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. గతంలో ఇలాంటి ఘటనలు ఆ గ్రామంలో ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కత్తితో ఎవడైతే కుల్లాయప్ప దాడి చేయడమో ఆ దాడి ఫలితంగా ఆ అమ్మాయి తీవ్ర గాయాలకు గురైన పరిస్థితి. ఎలాంటి కత్తితో దాడి చేసింది? పెద్ద కత్తి మనం చూడలేదు, వెళ్ళిపోయాడా, అతను దొరికాడా?
వెళ్ళిపోయినాడు సార్, దొరకలేదు సార్. ఎన్ని గంటలప్పుడు అమ్మా ఇది జరిగింది? 4 గంటలప్పుడు సార్, నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు. మీరు ఫస్ట్ ఏ హాస్పిటల్కి వెళ్ళారు? పులిందలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పోయినాం. ఇంకా నుంచి మళ్ళీ గంగిరెడ్డి హాస్పిటల్ పోయినాం. ఇంకా నుంచి మళ్ళీ వీటికి రాపించినాడు సార్. మేము వీటికి వచ్చినాక వీటికి ఎన్ని గంటలకు వచ్చారమ్మా? రాత్రి 1:30 అయింది. ఇప్పుడు మీరు వెళ్ళి చూసి వచ్చారా మీ అమ్మాయిని? ఐసీయూలో పెట్టినారు సార్. వాడిని ఎట్లా కూడా మీరు ఎన్కౌంటర్ చేయాలి సార్. వాడు అరెస్ట్ చేసి వాడు ఆడినాక మీరు పట్టుకొని తీరాలి సార్. మాకు ఆడపిల్లకు అన్యాయం చేయాలి సార్. లోపల బయటగా ఉండి తిరగనికూడదని, బయట తిరగని కూడా మనం ఏదో ఒకటి చేయాలి. మా పాప అంతా ఇదిగా ఉండదు. ఆ పాపను చూస్తుంటే మాకు ఏడుపు వచ్చేస్తుంది. అంత ఇదిగా చేసిన నా కొడుకు అట్లా నా కొడుకు భూమి మీద ఉన్నకూడదు అని వెంటనే చంపేసేయాలి. అంతే, అంత ఘోరంగా చేయాలి అని. పాపను అంతే 13 కత్తిపోట్లు పొడిచిన అంటే వాడు మనిషే. నా టయానికి ఇంటికాడ లేవు, పనికి పోయినాము, రక్త మరుగులతో పనుకోండి మేము చలుకు. వాడు పొడిచి ఇంటికి గడేసి పోయినాడట. పోలీసులు ఎప్పట్లాగానే 2 రోజుల్లో దాన్ని చూస్తా, లేకపోతే 3 రోజుల్లో న్యూస్లు వేసి వైరల్ చేసేయడం మాకు కుదరదు. న్యాయం జరిగేట్టుకైతే పోలీస్ శాఖ వాళ్ళు న్యాయం చేసేట్టుకైతే చేయండి. వాళ్ళ వల్ల కాదనుకుంటే మా పనులు ఉన్నాయి, మేము చూసుకుంటాం. ఇంకా చూడండి, మన డిప్యూటీ సీఎం గారు వీళ్ళు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పరిపక్షంలోకి వచ్చానంటే చెప్పారు ఆడపిల్లలకి న్యాయం చేస్తారని. దిశ యాప్లు ఇవన్నీ పెట్టినారు, కానీ ప్రతి చోట అన్యాయం జరుగుతూనే ఉంది. వానికి ఎంత ధైర్యం లేకపోతే ఇంట్లోకి వచ్చి మరీ కత్తితో దాడి చేస్తారని చెప్పండి. ఇంకా యాడ మన గవర్నమెంట్ ఉన్నట్టు, యాడ మన పోలీస్ శాఖ ఉన్నట్టు? మేము ఇదే అడుగుతున్నాం సార్. పనులు చేసేవాళ్ళు పనులు చేసుకుంటారు. అలాంటప్పుడు పిల్లల మీద పోయి దాడి ఎట్టు చేస్తాడు? సంపారవాడిని ఎటు తిరిగి మా పిల్ల డ్యామేజ్ అయిపోయింది. మొత్తం మీద వారి బంధువులంతా ఏదైతే ఇక్కడే ఉన్నారు, ఏదైతే తమ అమ్మాయి ఆరోగ్యంగా కోలుకోవాలని బయటికి రావాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వారు తీవ్ర స్థాయిలో ఏదైతే తమ అమ్మాయి మీద దాడి చేసిన కుల్లాయప్పను ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే బద్వేల్లోనే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. గతంలో అమ్మాయిని, ఇంటర్మీడియట్ అమ్మాయిని అక్కడ ఒక యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మరొక ముందే మరో ఘటన ఏదైతే కడప జిల్లాలో చోటు చేసుకోవడం విషాదం అని చెప్పవచ్చు. మొత్తం మీద అయితే పోలీసులు సీరియస్గా స్పందించాలి, నిందితుడిని పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షించాలి, వాడిని బయటికి రాకుండా శిక్ష పడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా ఈ తల్లిదండ్రులు అదేవిధంగా వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు. చెప్పండి, ఇక్కడ కుల్లయ్యప్ప ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? అంటే ఇప్పుడు కుల్లయ్యప్పని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేదా? కుల్లయ్యప్ప ఒక పేరెంట్స్ ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? గౌతమి కుల్లాయప్పకి సంబంధించి సమాచారాన్ని మనం చూసుకుంటే కుల్లాయప్పకు తల్లి మాత్రమే ఉంది, ఆమె రైతు కూలి. ఈ కుల్లాయప్ప జులాయిగా తిరిగే వ్యక్తి, గ్రామంలో జులాయిగా తిరుగుతూ మద్యం తాగుతూ ఎటు ఏ పని పాట లేకుండా తల్లి సంపాదన మీద ఆధారపడే పరాన్నజీవిగా వీరు చెప్తున్నారు. మొత్తం మీద వీరు చెప్తున్న దాని ప్రకారము ఏదైతే ఆ అమ్మాయి యొక్క పరిస్థితికి కారణమైన అతన్ని పూర్తిగా శిక్షించాలి, అందుకు సంబంధించి వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పటికే మంత్రి సవిత ఈ విషయం మీద జిల్లా ఎస్పీతో మాట్లాడింది. కఠినంగా ఏదైతే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి, వాడు ఎక్కడున్నా ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి వాడిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రత్యేకంగా ఒక 6 బృందాలను, పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పులివెందుల డీఎస్పీ నేతృత్వంలో ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయంటూ కూడా పోలీసు అధికారులు చెప్పారు. అయితే మరోవైపు కుల్లాయప్పకు సంబంధించి కేవలం అతని తల్లి మాత్రమే ఉంది, అతని తల్లి యొక్క సంపాదన మీదే అతను ఆధారపడి బతుకుతున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ ఘటన ఏదైతే అమ్మాయి తల్లిదండ్రుల్లోనూ ఆమె కుటుంబంలోనూ విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. వారంతా తమ కూతురు ఆరోగ్యంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆ అమ్మాయికి శస్త్రచికిత్స ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో జరుగుతుంది. 13 కత్తిపోట్లు విచక్షణ రహితంగా వెనక ముందు వైపు కత్తితో దాడి చేసిన ఏదైతే కుల్లాయప్ప మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. గౌతమి దామోదర్, అయితే ప్రెసెంట్ చూస్తూ ఉన్నాం కదా, అమ్మాయి పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆపరేషన్ కూడా ఆ పిల్లకి జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. అయితే దీనికి సంబంధించి కుల్లయ్యప్ప యొక్క కుటుంబ సభ్యులు కూడా మామూలుగా కూలి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ కుల్లయ్యప్పకి వచ్చేసరికి తాగి ఊరిలోని జులాయిగా తిరుగుతూ ఉండేవారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ తనని ఎలా అయినా సరే పోలీసులు అదుపులోకి తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా
కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాము. అయితే గత కొంతకాలంగా తన యొక్క కూతుర్ని ఇబ్బంది పెడుతున్నాడు అని, అలాగే ఇంటి ముందు తిరుగుతున్నప్పటికీ వాళ్ళ యొక్క పేరెంట్స్ తనని హెచ్చరించినట్టు కూడా ఇవాళ ఆ యొక్క కుటుంబ సభ్యులు మాటలు కూడా వింటూ ఉన్నాం కదా. సో ఏదైనా సరే ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు చోటు చేసుకోలేదు అనేది కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ అమ్మాయికి సంబంధించి ఎవరైతే ఆపరేషన్ చేశారో డాక్టర్కి ఇప్పుడు అమ్మాయి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపైన ఒకసారి అతని మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు డాక్టర్ కౌసర్. ఈరోజు డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీలో. నా 6 గంటలకు ఆ సమయంలో టీ షర్మిల అనే 19 ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెని పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేసినాం. నా పేరు డాక్టర్ కౌసర్. ఈరోజు డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీలో. నా 6 గంటలకు ఆ సమయంలో టీ షర్మిల అనే 19 ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెని పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేసినాం. రైట్. ప్రెసెంట్ డాక్టర్ మాటల్లో కూడా విన్నాం కదా. ప్రెసెంట్ అమ్మాయి పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. అయితే కుల్లాయప్పని వెంటనే అదుపులోకి తీసుకోవాలి, తగిన చర్యలు కూడా చేపట్టాలి. ఎందుకంటే మరొక యువతి ఎవరు కూడా ఇలాగ బలి కాకూడదు అని చెప్పి కూడా అటు కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఏపీ గవర్నమెంట్ డెఫినెట్గా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. కుల్లాయప్ప జులైగా తిరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఈ అమ్మాయిని ట్రాప్ చేయడం కావచ్చు, ప్రేమ పేరుతోనే ఆ పిల్లని హింసించడం కావచ్చు చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే కుల్లాయప్ప ఇప్పటికీ పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికీ తన కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తోంది.